హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని థింగ్స్. ఈరోజు మనం వార్బెరీ అనే సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో హర్షిని విల్ కంటిన్యూ. ఎంకరేజ్ చేయరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని థింగ్స్. నేను మీ హర్షిని. ఈరోజు మనం వార్బెరీ అనే సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఇప్పుడు వచ్చి మనం ఓకే, ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉంటాము. హాబ్సన్ నేచురల్ గెథోరన్. ఇక్కడ వచ్చి చాలా బర్డ్స్ అంతా వస్తాయి. మీకు బర్డ్స్ చిర్పింగ్ కూడా ఇప్పుడు వినిపించచ్చు. సమ్మర్ టైంలో ఇక్కడ చాలా బర్డ్స్ వస్తాయి. సో మనం అవంతా వచ్చి చూడొచ్చు అనమాట ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్కి వస్తే మనం బైనాక్యులర్స్ రెంట్ తీసుకోవచ్చు. దాన్ని తీసుకొని మనము దూరంగా ఉండే పక్షులన్నీ చూడొచ్చు అనమాట. బట్ మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ ఒక చిన్న లుక్ వేసేసి నెక్స్ట్ ఒక ఫోర్ట్రెస్కి అయితే వెళ్తున్నాము. కరెక్టా? ఎస్. ఏం చేస్తున్నావు డాడీ? పిక్చర్ వేసిండాడు ఏమేమి ఉంది ఇక్కడ విజిటింగ్ అని. డీటెయిల్స్ ఓకే. దాన్ని ఒక బర్డ్ మీద గుచ్చేసింది. అయ్యయ్యో, బట్ అది స్టోన్ బర్డ్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ చెప్పి ఫోన్ ఆన్ లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో తేడాగా ఉందేంటి? ఈ జ్యూస్ టేస్ట్ మార్చేసినారా? సో ఇక్కడ మనం వింటర్లో 6 months ఉంది. చాలా చల్ల క్లైమేట్కి అలవాటు అయిపోయి కొంచెం ఎండ చూస్తే కూడా తట్టుకొని కావట్లేదు. సో అందులో కూల్ డ్రింక్స్ తాగుతున్నాం అనమాట. You want cool drink? రాంగ్ రూట్లో చేసినాము. ఆ పక్క పోవాలంట. మేము ఐస్ క్రీమ్ తీసుకోబోతున్నాము. నాకేం తీసుకోవాలని తెలియదు. ఐస్ క్రీమ్ తీసుకోవాలి. అయ్యో, ఐస్ క్రీమ్లో ఏం తీసుకోవాలని తెలియదు. ఇప్పుడు వచ్చి మనం పోయేసి ఐస్ క్రీమ్ ఏమేమంతా ఉందో చూద్దాము. ఓకే. Okay. Du kan säga 2 mjukglass i frukt och inget strössel eller någonting. సమ్మకార్. రాంగ్ డైరెక్షనా? ఇక్కడ చూసారంటే ఒక చిన్న పార్క్ ఉంది. అండ్ ఇదేనమాట మన ఫోర్ట్రెస్. మా డాడీ ఎట్లా కూర్చున్నాడు చూడండి. ఇప్పుడు స్పీడ్ ఎలా ఉన్నావు? ఇదేనమాట మనం ఎత్తుక్కుంటూ వచ్చిన ఫోర్ట్. ఈ బ్లూ కార్ భలే ఉంది కదరా. అవునరా. ఆ పక్షి చూడరా, నెక్లో గ్రీన్ పింక్ కలర్ ఉంది. భలే ఉంది కదా. ఇది నేను ఫస్ట్ టైం చూస్తుండా. మనం ఈ ఫోర్ట్ పైన ఎక్కబోతున్నాం. అక్కడికి స్టార్ట్. మమ్మీ ఆల్రెడీ ఎక్కేసింది. ఈడ దారే లేదు. వామ్మో, ఏం లేదురా. పక్కనే ఒక హోటల్ రెస్టారెంట్ లాగా ఉంది. బట్ ఫోర్ట్ ఎక్కాలంటే మనం ఇక్కడ ఎక్కాలి. ఇది ఒక సీక్రెట్ రూమ్ అంట. ఇప్పుడు క్లోజ్లో ఉంది. ఏమే లేదు, అందువల్ల క్లోజ్ చేసింటారు. లిఫ్ట్ ఉందా? రెస్టారెంట్ పైన ఏదో పెట్టిండారు. సో అక్కడ పక్షులంతా కూర్చుని ఫుడ్ తింటుంటాయంట. అంతా ఫ్రెండ్స్తో మీటింగ్ చేస్తుంటారు. యాక్చువల్లీ లిఫ్ట్ ఉంది కానీ వచ్చి మనకు కాదంట. మనమంతా యూత్ కదా, కొంచెం ఓల్డ్ పీపుల్ కోసం
లిఫ్ట్ మమ్మీ లాంటి వాళ్ళకి. షిప్ వస్తాను. ట్రేడింగ్ షిప్ అంట. జూమ్. వావ్. సో చూస్తాడు దాంట్లో కంటైనర్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, కంటైనర్స్ అని ఉన్నాయి. దాని లోపల ఏముంటుందంటావు? దాని లోపల ఏమైనా ఉండొచ్చా? అక్కడ అట్లే చూసారంటే మా డాడీ మా చెల్లి పోతున్నారు. అది వచ్చినట్టు సౌండ్ ఇస్తుంది. అది అరైవ్ అయిపోయిందని సిగ్నల్ ఇస్తుందంట. ఇక్కడ బాగుందిడా. ఇదా ఫోటో స్టాపా? అంతేనా? ఓ నా వెనకాల కూడా ఉంది ఫోటోస్. ఇక్కడ చిన్న చిన్న బాంబ్ బ్లాస్టర్సా? ఫెరంగిలు. స్పైడర్ నెట్టా? ఓల్డెన్ డేస్లో యూస్ చేసిన ఒక ఫెరంగి ఇక్కడ పెట్టినారు. అక్కడ ఒకటి ఉంది. ఒక పెద్ద గంట ఉంది అక్కడ. డాడీ నీకు అందుతుందా? జంప్ చేయి. పైన పోతా చూడు నీకు. బాహుబలిలో గంట కొట్టిదానే వాళ్ళు డేంజరస్, వేరే సైనికులు వస్తూ ఉన్నారు, ప్రమాదం పొంచి ఉంది అనుకుంటారు. ఆ మాదిరిగా ఇది కొడితే ఇక్కడ డేంజర్ ఉందని అర్థం. పడబోతారు ఇద్దరు చేరి. డాన్స్ ఆడుతుండవు డాడీ. ఏంటి? బెస్ట్ ప్లేస్ టు టై షూ లేస్. వావ్. సో మేము తిరిగి లైట్గా అలసిపోయినాము. టైం ఎంత అయింది? టైం 2:33 అయిపోయిందంట. సో మనం పోయి 2 o'clock. సరే టైం 2 అయింది. మనం పోయి ఇప్పుడు కొంచెం లంచ్ తిన్నాము. బర్గర్ కింగ్కి వచ్చేసాము. నేను ఎప్పుడు ఆకలేసిన ఇక్కడికి వస్తాము. హోమ్ ఆఫ్ ద బుఫర్లో మేమైతే బర్గర్స్ అన్ని తినేసాము. పడిపోవద్దు. సో బర్గర్స్ అయితే బాగా తినేసాము. నెక్స్ట్ అయితే యాక్చువల్లీ గో కార్టింగ్ పోయిద్దాం ప్లాను. సో మేము గో కార్టింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. వావ్ భలే ఉంది. Fantastic. If you got to the guy out there, he will help you. Okay. He'll put you in the car. He'll start you. ఆల్ ద బెస్ట్. డూ వెల్. డూ వెల్. A few moments later. సో ఇక్కడ చూసారంటే ఇలా ఒక పేపర్ ఇచ్చారనమాట. ఇది వచ్చి డాడీది, ఇది వచ్చి నాది. అది చెప్పి నేను ఇంకా ఫాస్ట్గా ఉంటానే. గో కార్ట్ అంటే ఇలాగ ఎన్ని ఫాస్ట్గా పోగలను? ఎన్ని రౌండ్స్ ఎంత ఫాస్ట్గా పోగలుగుతాం అనేది. నేను యాక్చువల్లీ యాక్సిలేటరే వాడలే, ఫుల్ బ్రేక్లా వాడుతూ ఉన్నాయి. సో ఇప్పుడే చూసింటారు మేము గో కార్టింగ్ అంతా పోయినాము. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం, మీరు కూడా ఫస్ట్ టైం కదా? నేను చెన్నైలో ఉండేటప్పుడు పోయినా, క్వీన్స్లాండ్.
అవునా, బట్ నీ కార్ కూడా వచ్చు. సో నాకు ఫస్ట్ టైం నాకు వచ్చి చాలా భయంగా ఉండింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండింది. సో ఒక్కొక్క ల్యాప్ని ఎంత తక్కువ టైంలో మనం అచీవ్ చేస్తామో అది పోటీ పడి చేయాలి. మేము జాలీగా మెల్లిగా పోతా ఉన్నాం, ఎంజాయ్ చేస్తాం. చేసినట్టుంది. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? సెకండ్ టైం దా? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాము. స్వీడన్లో ఒక వీకెండ్ మేము ఇలా స్పెండ్ చేసామన్నమాట. మీ వీకెండ్ని మీరు ఎలా స్పెండ్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.